ఒకవైపు ప్రజాపాలన ఉత్సవాలు, మరోవైపు ప్రతిపక్షాల పోరుబాట. ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. రాష్ట్ర వ్యాప్తంగా ట్రయాంగిల్ సినిమా చూపించేందుకు 3 ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. పొలిటికల్ థియేటర్లో పార్టీ నాయకులు సందడి చేసేందుకు గెట్ అంటే తమ నాయకుల యాక్షన్ సీన్లను చూసేందుకు మేము సిద్ధమంటున్నారు ప్రజలు. దీంతో రాజకీయ తెరపై సందడి మొదలైంది. అయితే ఆ ట్రయాంగిల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా, లేక బోల్తా కొడుతుందా, ప్రేక్షకులను అలరిస్తుందా? తెలంగాణలో ఎన్నికలు లేకున్నా 3 ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉండగా, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో రకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతుండగా వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పార్టీ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందు నుంచే గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తోంది. 100 రోజుల పాలన తర్వాత విమర్శలు మరింత పదునెక్కాయి. తాజాగా ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఛార్జ్షీట్ను దాఖలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు వివరించనున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే తరహాలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బీజేపీ ఈ నెల 1వ తేదీ నుండి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చార్ట్ షీట్లు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు చేపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్దాలు, 66 మోసాల పేరిట ఈ నెల 7న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తోంది. దీనికి గాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా అండ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. గతేడాది సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో ప్రజల్లో అటెన్షన్ తెచ్చేందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు.